సో బ్రీఫ్గా మీ పేరు, మీ యొక్క క్వాలిఫికేషన్, మీ డిస్టిక్, సో 1 by 1 చెప్పండి. తర్వాత మనం డెమో స్టార్ట్ చేస్తాం. ఓకేనా? డన్. లైక్ అజయ్, మీరు చెప్పండి. అజయ్ ఎర్రంశెట్టి. నా పేరు అజయ్ ఎర్రంశెట్టి సార్, ఫ్రమ్ విశాఖపట్నం. విశాఖపట్నం సార్. క్వాలిఫికేషన్ ఈజ్ BBM సార్. BBM. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ అజయ్. లైక్ శివశంకర్, మీరు. Sir, my name is Shivashankar, sir. I'm from Guntur. My qualification MBA, sir. MBA. ఓకే శంకర్, థ్యాంక్ యూ. రమేష్, మీరు చెప్పండి. రమేష్ అమ్మారపి. ఓకే, నెక్స్ట్ మా భాస్కర్ రావు, మీరు చెప్పండి. సార్ నా పేరు భాస్కర్ రావు సార్, మరి వైజాగ్, MBA సార్. ఓకే, థ్యాంక్ యూ భాస్కర్. సో మ్యూట్ ఎవరైతే చెప్పి ఉంటారో వాళ్ళు మ్యూట్ ఆఫ్ చేసేయండి, చెప్పాల్సిన వాళ్ళు మ్యూట్ ఆన్ చేసి మాట్లాడండి. శైలజ, మీరు చెప్పండి. హలో, చెప్పండి శైలజ. హలో శైలజ గారు, చెప్పండి. రమేష్, మీరు చెప్పండి. రమేష్ సార్, నేను విశాఖపట్నం నుంచి సార్, నేను బీకామ్ చేశాను సార్. ఓకే, థ్యాంక్ యూ రమేష్. శైలజ, మీ వాయిస్ వినిపించట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. డన్. ఆది లక్ష్మి, మీరు చెప్పమా. Good evening, sir. Good evening. My name is Adi Lakshmi. My district is Kadapa. Okay. I'm completed my MCom, sir. Thank you, ma'am. Yeah, Lakshmi, మీరు చెప్పండి. Hi, sir. Hi. I'm Lakshmi from Chennai. I completed my MBA Finance and HR, sir. Yeah, thank you, ma'am. Thank you, Lakshmi. శైలజ, మీరు ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి, మీ వాయిస్ వినిపించట్లేదు. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్. మనోహర్, మీరు చెప్పండి. మనోహర్, నా పేరు మనోహర్ సార్. చెప్పండి. ఎక్కడి నుంచి? నా పేరు మనోహర్ రుద్రవరం సార్. ఐఎమ్ ఫ్రమ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. మై క్వాలిఫికేషన్ ఈజ్ MBA సార్. ఓకే. నెక్స్ట్ శ్రీవేణి, మీరు చెప్పండి. Hi sir, good evening. My name is Srivani. I'm from Bangalore. Done. Completed MSc B.Ed. Thank you. Okay guys, done. ఇంకెవరున్నారు పెండింగా? మోనికా, మీరు చెప్పండి. మోనికా. ఓకే, డన్. థ్యాంక్ యూ గైస్. ఇంకా రిమైనింగ్ వాళ్ళు టుమారో తీసుకున్నాం. ఓకే, డన్. ఒకసారి మనకి స్క్రీన్ కనపడుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి. ఓకేనా? స్క్రీన్ కనపడుతుందా? స్క్రీన్ ఓకేనా? కన్ఫర్మ్ చేయండి. ఓకే సార్. ఓకే. పీపీటీ ఓకేనా? కనపడుతుందా పీపీటీ? కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. ఓకే గైస్. సో గైస్, నా పేరు లోకేష్ అండి. నేను MBA కంప్లీట్ చేశాను. లైక్ నేను ఏం టీచ్ చేస్తానంటే లైక్ BFSI, RSA, టాలీ ప్రైమ్ విత్ GST ఇవన్నీ టీచ్ చేస్తాను. TOT సర్టిఫైడ్ ట్రైనర్, లైక్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్. అండ్ ఇండియా మొత్తం మీద స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ్స్ ఉన్నా కూడా నేను వెళ్ళి ట్రైన్ చేస్తాను. సో ఆ ఫెసిలిటీ మన సర్టిఫైడ్ ట్రైనర్ అనమాట, త్రూఅవుట్ ఇండియా. ప్లేస్ వచ్చేసి కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ నాకు 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను టాలీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర వర్క్ చేస్తున్నాము కడప డిస్ట్రిక్ట్లో. సో రియల్ టైమ్ గోల్డ్ షాప్స్, యాజ్ యూజువల్ ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ ఇలాంటి అన్ని కూడా రియల్ టైమ్ వర్క్ చేస్తున్నాము పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లలో కూడా. సో మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, డాక్టర్స్కి, లెక్చరర్స్కి వీళ్ళందరికీ కూడా ట్రైన్ చేస్తున్నాను. స్టిల్ నౌ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 3500 పైన స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాను. సో BFSI అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ అంటారు. తర్వాత RSA అంటే రీటైల్ సేల్స్ అసోసియేట్ అంటాం. లైక్ మనకి టాలీ ప్రైమ్ విత్ GST.
సో ఇవన్నీ కూడా మనం టీచ్ చేయడం జరుగుతుంది. యా, ఎన్ఎస్డిసి సర్టిఫైడ్ ట్రైనర్ లైక్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే, డన్. సో మనకి హాబీస్ వచ్చేసి లర్నింగ్ న్యూ అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ నేర్చుకోవడం, చాలా డెప్త్గా టీచ్ చేయడం నాకు ఫ్యాషన్ అనమాట. ఓకే, నా గోల్ వచ్చేసి మ్యాక్సిమం 50K అబోనే స్టూడెంట్స్కి ట్రైన్ చేయాలి ఇన్ మై లైఫ్. సో దిస్ ఈజ్ అబౌట్ మీ ఆల్సో. ఓకే, డన్. యా, ఇది మన యొక్క యూట్యూబ్ ఛానల్, టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. ఇది మనకి యూట్యూబ్లో మన ఛానలే అన్నిట్లో కంటే ఫస్ట్గా ఉంది. టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ గురించి, టాలీ ఈఆర్పి గురించి, అడ్వాన్స్డ్ ఎక్సెల్ గురించి, అండ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S4 హనా గురించి. సో అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ టోటల్గా ఏవైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో వాటి గురించి చాలా డెప్త్ నాలెడ్జ్లో తెలుగులో నీట్గా విత్ డెఫినేషన్స్తో పాటు చాలా చక్కగా స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా చెప్పే ఛానల్ ఏది అంటే టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. ఆల్మోస్ట్ ఆల్ మీరు నెట్లో సెర్చ్ చేశారంటే యూట్యూబ్లో టాలీ అని టైప్ చేస్తేనే మన ఛానల్లో స్టార్టింగ్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే అంత నీట్గా డెప్త్గా స్టూడెంట్స్కి మైండ్లోకి వెళ్ళిపోతుంది సబ్జెక్టు. ఓకే, సో డన్. ఇది మన యొక్క ఛానల్. ఓకే, కమింగ్ టు కోర్స్ డీటెయిల్స్. సో మన కోర్స్ చూసుకుంటే టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ సెక్టార్ ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ అంటే ఏంటండి, ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి? ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే, వెరీ గుడ్ అండి. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. యా, సో మన ఇండియాలో మ్యాక్సిమం లోయర్ లెవెల్ అండ్ మిడిల్ లెవెల్ కంపెనీస్ అండ్ బిజినెస్ ఎక్కువ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా టాలీ సాఫ్ట్వేర్ అనేది ఈజీగా, సింప్లిఫైడ్గా, తక్కువలో అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉండాలనే ఉద్దేశంతో మనకి మ్యాక్సిమం టాలీ ప్రైమ్ అనేది ఎంఎస్ఎంఈకి తీసుకొచ్చారు. ఇది కాకుండా దీనికంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏది అంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ. సో అది కొన్ని కోట్ల టర్న్ ఓవర్ ఎస్ఏపిలో జరుగుతుంది. సో టాలీ ప్రైమ్ వరకు చూసుకుంటే మినిమం ఒక 10 కోట్ల వరకు మనం చేయొచ్చు. ఇంకా బర్డన్ ఎక్కువ అయిందంటే మనం కంపల్సరీగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లలో అండ్ ఐటీ కంపెనీస్ మ్యాక్సిమం ఏమి యూజ్ చేస్తాయంటే ఎస్ఐపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాయి. టాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్. బట్ మన డిస్ట్రిక్ట్ లెవెల్లో చూసుకుంటే టాలీ ప్రైమ్ మనకి ఎక్కువ. ఓకే, సో దీంట్లో మనం టాలీ నేర్చుకుంటే ముందుగా బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ తెలుసుకోవాలి. ఆ బేసిక్స్ అకౌంటింగ్ తెలుసుకుంటేనే మనం టాలీలో ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయొచ్చు అనేది తెలుసుకుంటాం. తర్వాత అవి జిఎస్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇన్వాయిసెస్ కావచ్చు, ఎలా మనము టాలీతో కంపేర్ చేసి ఎంట్రీస్ పాస్ చేయాలి అవి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మనకి కోర్స్ డ్యూరేషన్ చూస్తే 40 days ఉంటుంది. ఈ 40 daysలో మనకి క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాం సిలబస్. యా, మనకి చూడండి, ఆన్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అకౌంట్స్ బేసిక్స్ ఏం తెలుసుకోవాలి సార్ అంటే టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు. సో అసలు డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ రూల్స్ ఎందుకు ఉపయోగపడతాయి, టైప్స్ ఆఫ్ అసెట్స్ కావచ్చు, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కావచ్చు, అకౌంటింగ్ సైకిల్ కావచ్చు, ఇవి ఏవి తెలియకుండా మనం అకౌంట్స్లో ఇవేమి తెలియకుండా టాలీలో ఎంట్రీస్ పాస్ చేయలేం. ఈ అకౌంట్ బేసిక్స్ ఏవైతే ఉంటాయో మనిషికి హార్ట్ ఎలాగో అకౌంట్స్కి ఈ బేసిక్స్ అలాగా. ఈ 3 days క్లాసెస్లో మనం డిస్కస్ చేసే బేసిక్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాణం. లైక్ నాన్ కామర్స్ స్టూడెంట్స్కైనా ఈవెన్ అర్థమైపోతాయి. అంత ఈజీ సబ్జెక్టు అకౌంట్స్. ప్రపంచంలో బెస్ట్ అండ్ మంచి సబ్జెక్ట్ ఏది అంటే సింప్లిఫైడ్గా చెప్పాలంటే అకౌంట్స్. చాలా సింపుల్గా ఉంటుంది. ఈవెన్ నాన్ కామర్స్ అయినా, బీటెక్ అయినా, ఎంబీఏ అయినా ఏదైనా కావచ్చు, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంత సింప్లిఫైడ్గా ఉంటుంది. చెప్పేవాడు చెప్తే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఇవన్నీ మనం అకౌంట్ బేసిక్స్లో డిస్కస్ చేస్తాం. వీటిని మనం టాలీలోకి ఎలా మ్యాప్ చేస్తాం, అసలు టాలీ ఇంట్రడక్షన్ ఏంటి, కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి, ఓచర్ పోస్టింగ్ ఎలా చేయాలి, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. మీరు మాన్యువల్ లాగా చేయాల్సిన అవసరం లేదు, గంటలు చేయాల్సిన అవసరం లేదు. ఒక లెడ్జర్ క్రియేట్ చేస్తావు, ఎంట్రీ పాస్ చేస్తావు, ఆటోమేటిక్గా ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అవే జనరేట్ అయిపోతాయి. ఇక్కడ మనకు మైండ్కి పని పెట్టాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో అది. తర్వాత జిఎస్టీకి వస్తే జిఎస్టీకి సంబంధించిన పోస్టింగ్స్ అన్నీ కూడా ఎలా మ్యాప్ చేయాలి టాలీలోకి. అసలు జిఎస్టీ అంటే ఏంటి, ఇండియాలో ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎలాంటి టైప్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు, ముందు ప్రీవియస్ ఎలాంటి టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్కి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి, కరెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, అసలు జిఎస్టీ 1, జిఎస్టీ 2, జిఎస్టీ 3B, జిఎస్పి అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఒక కంపెనీకి సంబంధించిన టోటల్ ట్రాన్సాక్షన్స్ని మనం టాలీ ప్రైమ్లో ఎలా మెయింటైన్ చేయాలన్నంత వరకు నేను క్లాసెస్ చెప్తాను. ఈ రిమైనింగ్ ఎవరైతే ఆడిటర్ చేసే వర్క్ ఉంటుందో అది మనం డిస్కస్ చేయం.
ఒక డేటాను తీసుకుని వెళ్ళి ఆడిటర్కి సబ్మిట్ చేసేంత వరకు మనం డిస్కస్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ జిఎస్టీ రిటర్న్స్ ఇవన్నీ ఆడిటర్ చేసే వర్క్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రిటర్న్స్ అనేది మార్కెట్లో నేర్పించే వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు వాళ్ళ దగ్గర లైక్ ఎవరు చార్టెడ్ అకౌంట్స్ దగ్గర కావచ్చు, ఆడిటర్స్ దగ్గర కావచ్చు, సంవత్సరాలు పని చేసినా నేర్పించరు. నేర్పిస్తే మీకు ఆపోజిట్ పెడతారు. ఓకే, కాబట్టి ఎవరు నేర్పించరు అవి మ్యాక్సిమం. ఇంకా లైక్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అలా ఉంటే తప్ప రిమైనింగ్ ఎవరు నేర్పించరు. అవే మీరు నేర్పించారంటే వాళ్ళతో మీకు పని ఉండదు. ఓకే, వాళ్ళకు వర్క్ ఉండదు. అది మెయిన్, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే మంచికి తీసుకోవాలి కానీ నెగిటివ్గా తీసుకోకూడదు. అది కూడా మీరు గమనించాలి. ఓకే, ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి వర్క్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఓకే, డన్. బట్ ఫర్దర్ డేస్లో ఇవి కూడా నేను స్టార్ట్ చేస్తాను. రిటర్న్స్ అప్లోడ్ కూడా నిదానంగా స్టార్ట్ చేస్తాను. కొంచెం టైం కావాలి. చాలామంది కాల్ చేస్తుంటారు అనమాట, రిటర్న్స్ నేర్పిస్తారు అనేసి. అందుకే ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. తర్వాత టాలీ ప్రైమ్ అండి. సో టాలీ ఫుల్ ఫామ్ ఏంటి, ఎవరైనా చెప్పగలరా? టాలీ ఫుల్ ఫామ్ ఎనీబడి? టాలీ ఫుల్ ఫామ్ ఎనీబడి? టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? ట్రాన్సాక్షన్స్ allowed తర్వాత in a linear line yard. ఓకే, సో డన్. ఇంకా రిమైనింగ్ వాళ్ళమా? ఎనీబడి? రిమైనింగ్ వాళ్ళు టాలీ ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి? సో ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ లీనియర్ లైన్ యాడ్. ఓకే, వెరీ గుడ్. ఇంకా రిమైనింగ్ వాళ్ళు అంతేనా? Transactions allowed in linear line odd. ఓకే, వెరీ గుడ్ అండి. ఓకే, డన్. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏంటండి? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 March ఒకరు చెప్పండి, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ఏప్రిల్ 1 టు March 31st. ఓకే, వెరీ గుడ్. ఎందుకండి అదే ఫాలో అవుతున్నాం మనం? జనవరి టు డిసెంబర్ ఎందుకు ఫాలో అవ్వకూడదు? ఓకే, అమెరికాది ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? యుఎస్ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? January to December. జనవరి టు డిసెంబర్. ఓకే, వెరీ గుడ్. ఎందుకని మనం ఇండియా కూడా జనవరి టు డిసెంబర్ ఫాలో అవ్వట్లేదు? ఎందుకు ఏప్రిల్ టు 31 మార్చ్ ఫాలో అవుతుంది? రీజన్స్ ఏంటి? మన తెలుగు ప్రకారం న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిలా? అదే ఎందుకని మనం కూడా జనవరి టు డిసెంబర్ చేయొచ్చు కదా? ఎందుకు మనం డిపెండ్ అవుతున్నాం నెక్స్ట్ ఇయర్ మీద? నెక్స్ట్ ఇయర్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాల్సి వస్తుంది చెప్పండి. బ్రిటిషర్స్ రూల్ వల్ల. యా, వెరీ గుడ్. సో మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. బిఫోర్ మనకు బిజినెస్ ఎలా చేయాలనో తెలీదు. సో వారు వచ్చిన తర్వాతనే ఒక అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, ఒక బిజినెస్ ఎలా చేయాలి అనేది వాళ్ళు చూపించారు. సో వాళ్ళు మన ఇండియా నుంచి వెళ్ళిన తర్వాత అయినా కూడా వాళ్ళు చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ప్రకారంగానే ఒక బిజినెస్ ఎలా నడిపించాలనేది మన ఇండియా ఎప్పటికీ ఫాలో అవుతూ వస్తుంది. సో యుఎస్ఏ మాత్రమే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 ఫాలో అవుతుంది. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవ్వరు. సో వాళ్ళు ఇండిపెండెంట్, నాట్ డిపెండెంట్. బట్ ఇండియా డిపెండెంట్. 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ మన ఈ మంతే కదా ఏప్రిల్, ఈ మంత్ నుంచే మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అయింది. 1 ఏప్రిల్ 2023. మన బిజినెస్ ఏం చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 31 మార్చ్కి నెక్స్ట్ ఇయర్ అవుతుంది, 24కి అవుతుంది. అంటే మనం 3 months నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతున్నాం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అది మన ఇండియా ఇండిపెండెంట్ కాదు. సో వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కూడా ఇప్పటికే ఫాలో అవుతూ వస్తున్నాం అడ్మినిస్ట్రేషన్ పరంగా. ఓకే, సో మీరు చెప్పారు కదా టాలీ ఫుల్ ఫామ్ ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అని చెప్పాం. ఓకే, మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా చూసుకుంటే
1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుందని చెప్పాం. ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటండి బిజినెస్లో చెప్పండి? ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి అసలు? ట్రాన్సాక్షన్స్ అంటే క్రెడిట్ గా డెబిట్ గా చేస్తే ట్రాన్సాక్షన్స్ అవుతుంది. ఇంకా ఇంకా అండి అసలు ట్రాన్సాక్షన్ అంటే ఏంటి సేల్ చేసిన ట్రాన్సాక్షన్ బిజినెస్ లో? పర్చేజ్ అండ్ సేల్ చేసిన ట్రాన్సాక్షన్ ఉంటుంది. యా, పర్చేజ్ అని సేల్స్ కానీ జరిగితే దాన్ని ఒక ట్రాన్సాక్షన్ అంటాం. ఓకే, గుడ్. సో మన బిజినెస్లో మంత్ వైజ్, డే వైజ్, ఇయర్ వైజ్ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, సో వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. లైక్ సో మంత్ వైజ్గా, డేట్ వైజ్గా, ఇయర్ వైజ్గా మనం ట్రాన్సాక్షన్స్ అనేది మన బిజినెస్లో మెయింటైన్ చేస్తూ రావాలి ఒక ఇయర్. సో ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్. ఒక సీక్వెన్స్లో ఇయర్ మొత్తం ట్రాన్సాక్షన్స్ అనేది మెయింటైన్ చేస్తూ రావాలి. అలా చేయడం ద్వారా మన బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో దాన్నే టాలీ అంటారు. ఇంకా ప్రైమ్ అంటారా? సో బిఫోర్ మనకి ఏమునింది? టాలీ ERP9 ఉన్నింది. ఓకే, యా, టాలీ ERP9 మనకు ఉన్నింది. సో ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. 9 అంటే వర్షన్, అది 9. సో యాక్చువల్గా ప్రైమ్కి ముందు 18 అని పెట్టాలనుకున్నారు. టాలీ ERP9 18, టాలీ 18. సో బట్ మళ్ళీ ప్రైమ్గా మార్చారు. ఓకే, వాళ్ళు పెట్టుకున్న పేరు అది. సో బిఫోర్ టాలీ ERP9 ముందు ఐకాన్ వేరేలాగా ఉండేది. సో ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా ఉంటుంది, స్కై బ్లూ కలర్లో ఈ విధంగా ఇచ్చారు. యా, ఓకే. సో టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అండి. స్క్రీన్ ఓకే కదా, కనపడుతుంది కదా? కన్ఫర్మ్ చేయండి. వాట్ ఈస్ ద టాలీ అనేది కనపడుతుంది స్క్రీన్? ఎస్ సార్. యా, థ్యాంక్ యూ. సో టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనకు తెలుసు. టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అండి చెప్పండి? ఎన్ని బిజినెస్లలో మనం టాలీని యూజ్ చేయొచ్చు? ఎనీబడి చెప్పండి. మీ కళ్ళ ముందు ఇన్ఫర్మేషన్ ఉంది, చెప్పొచ్చు. టాలీని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు టాలీని చెప్పాలి. మెడికల్ స్టోర్, ఈకామ్స్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా, MBA కానీ MCOM కానీ ఎవరైనా ఉన్నా చెప్పచ్చు. ఒకవేళ నాన్ కామర్స్ ఉన్న వాళ్ళకి ఐడియా లేకపోవచ్చు, బట్ కామర్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. బట్ చెప్పచ్చు ఎవరైనా కానీ. చెప్పండి, ఎవరో చెప్తున్నారు? అదే సార్, హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, నెక్స్ట్ స్మాల్ బిజినెస్ అంటారు కదా వాళ్ళు. ఓకే, ఆడిటింగ్ దగ్గర కూడా యూజ్ చేస్తారు టాలీ. ఓకే, సో ఇక్కడ యూజ్ అంటే యా అంటే అకౌంట్స్ ని ఏ భాగాలలో ఉపయోగిస్తారనేసి, లైక్ ఎక్కడెక్కడ అంటే ఆడిటర్స్ అక్కడ కాదు, ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ సెక్టార్లో టాలీ యూజ్ చేస్తారు అది కావాలి. ఓకే, నేను చెప్తాను. సో టాలీ అనేది 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగిస్తారు. ఓకే, ఎక్కడెక్కడ? సర్వీస్ ఓరియంటెడ్, ఇన్వెంటరీ ఓరియంటెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియంటెడ్. ఈ 3 ప్లేసెస్లో ద్వారానే మనకు బిజినెస్ అనేది రన్ అవుతుంది. సర్వీస్ ట్రాన్సాక్షన్ అంటే ఎక్కడ జరుగుతాయి సార్ అని మీకు డౌట్ వస్తుంది. ఎక్కడ జరుగుతాయండి సర్వీస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా? ఇప్పుడు నేను మీకు టీచింగ్ చేసేది సర్వీసా, ట్రేడింగా? సర్వీస్. ఎందుకు, ఎలా అవుతుంది సర్వీస్ ఇది? దీంట్లో మీరు పెట్టుబడి ఏం పెట్టట్లేదు సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకా? సేల్ ఏం చేస్తారు? ఓకే, వెరీ గుడ్. ఇంకా? ఓకే, చెప్పండి. సర్వీస్ అనేది ఎందుకు సర్వీస్ అవుతుంది అది నాకు కావాలి. ఇంకా రిమైనింగ్ వాళ్ళు చెప్పాలండి. ఏంటండి? ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. ఓకే ఓకే, మీరే చెప్పండి. సర్వీస్ అనేది ఏ ప్లేస్లో జరుగుతుంది చెప్పండి? ఏ ప్లేసెస్లో సర్వీస్ జరుగుతుంది? ట్రేడింగ్ ఏ ప్లేసెస్లో జరుగుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది చెప్పండి?
ఈ 3 ఏ ప్లేసెస్లో ఏమేమి జరుగుతాయో చెప్పాలి. చెప్పండి. బీకామ్ వాళ్ళు ఉన్నారా? ఎంకామ్, ఎంబీఏ ఉన్నారా ఎవరైనా? అదే సార్ ఇప్పుడు చెప్పండి. సర్వీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏదైనా తయారు చేస్తే దాంట్లో వాడతారు సార్. అంటే స్టీల్ అని కానీ లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఓకే ఓకే. నెక్స్ట్ సర్వీస్ అనేది వితౌట్ ఇది అంటే పెట్టుబడి ఏం పెట్టకుండా సర్వీస్ చేసింది. ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పండి, నాకు ఎగ్జాంపుల్స్ కావాలి. బ్యాంక్స్ లో జరుగుతుంది, ఇన్సూరెన్స్ ఓకే. కంపెనీ. ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తారు, అది సర్వీసా ట్రేడింగా? సర్వీస్. ఓకే. ఒక సినిమా థియేటర్కి వెళ్తారు, అది సర్వీసా ట్రేడింగా? ఒక హాస్పిటల్ వెళ్తారు, ఒక హాస్పిటల్కి వెళ్తారు, అది సర్వీసా ట్రేడింగా? ఒక కాలేజీకి వెళ్తారు, ఒక స్కూల్స్కి వెళ్తారు, ఒక ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్తారు. ఓకే, ఇవన్నీ ఏంటి? సర్వీసెస్. ఇవన్నీ కూడా సర్వీసెస్. ఇక్కడ ప్రాఫిట్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. వితౌట్ ఇన్వెంటరీ లేకుండా సర్వీస్ అనేది జనరేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రోడక్ట్ కనిపెట్టారు అంటే ఆ ప్రోడక్ట్కి కూడా కంపల్సరీగా ఏముండాలి? ఓకే, ఆ ప్రోడక్ట్ మీరు కనిపెట్టారంటే దాన్ని మార్కెట్లో అమ్మాలి, అది ట్రేడింగ్. గాయస్ మ్యూట్లో పెట్టుకోండి, వెంకటేష్ మ్యూట్లో పెట్టుకోండి. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్, ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత అది మార్కెట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దానికి కూడా ఏదైనా చెడిపోయినప్పుడు దానికి సర్వీస్ చేయడానికి ఉండాలి, లేకపోతే ఆ ప్రోడక్ట్ మార్కెట్లో సేల్ అవ్వదు. ఒక సర్వీస్ అనేది లిమిటెడ్ ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. దాన్ని ట్రేడింగ్ అన్నాం. ట్రేడింగ్ అంటే లైక్ బట్టల షాప్ కావచ్చు, మొబైల్ షాప్ కావచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు. ఇక్కడ ₹1,00,000 మీరు పర్చేజ్ చేస్తే 2 లక్షలకు అమ్ముకుంటారు. ఇక్కడ ₹1,00,000 ప్రాఫిట్ వస్తుంది. ఇది ట్రేడింగ్ అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక షర్టు తయారు చేయాలంటే దానికి సంబంధించిన రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేయాలి. ఆ షర్టుకు కావాల్సిన రా మెటీరియల్ ఏంటి? బటన్స్ ఉండాలి, థ్రెడ్స్ ఉండాలి, క్లాత్స్ ఉండాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలనో అంత క్వాంటిటీ జనరేట్ చేసుకొని మార్కెట్లో సేల్ చేయాలి. ఈ మూడిటి మీదనే అకౌంట్స్ అంతా ఆధారపడి ఉంటుంది ఎక్కువ. ఇది గమనించాలి. ఓకే ఓకే. ఇది నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ అంటాం. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని డిస్కస్ చేస్తాం. ఎంటర్ప్రైజెస్ అంటే ఒక కంపెనీ, రిసోర్స్ అంటే బిజినెస్ కావాల్సిన అసెట్స్. సో వాటన్నిటిని రిసోర్స్ అంటాం. ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, ఓకే, కంప్యూటర్, మొబైల్, కార్, ఇవన్నీ రిసోర్స్ ఉండాలి. ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి మనం. ఓకే. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే హెడ్ ఆఫీస్ మనకి ఇండియాలో బెంగళూరులో ఉంది. సో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1986లో. దీని యొక్క టాలీ పేరు వచ్చేసి పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. 1999లో సో మనం ఏం చేసామంటే ఆ పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు రీనేమ్ చేసి టాలీ సొల్యూషన్స్గా మార్చడం జరిగింది మార్కెట్లో. వెబ్సైట్ అండి www.tallysolutions.com. ఈ వెబ్సైట్లోకి వెళ్తే ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా మనం టాలీని ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని మనం ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. సో మనకు జిఎస్టీ కౌన్సిల్, లైక్ ఇండియాలో మన జరిగే జిఎస్టీ కౌన్సిల్లో ఎలాంటి చేంజెస్ వచ్చినా ఒక 34 సాఫ్ట్వేర్ కంపెనీస్ని సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంది. వాళ్ళకు ఇంటిమేషన్ చేస్తారు, మీ యొక్క సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోండి, మేము జిఎస్టీకి సంబంధించిన ఫీచర్స్ కొన్ని మార్చాము, మీ సాఫ్ట్వేర్లో కూడా కొన్ని అప్డేట్ చేసుకోండి, వర్షన్ మార్చుకోండి అని వాళ్ళు ఇంటిమేషన్ చేస్తారు. అప్పుడు టాలీ వాళ్ళు ఆ గవర్నమెంట్ రిలీజ్ చేసిన జిఎస్టీకి రిలేటెడ్ ఏదైనా ఉంటే ఫీచర్స్ దాన్ని యాడ్ చేసి ఈ వెబ్సైట్లో పెడతారు. ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, డన్. సో దీంట్లో డౌన్లోడ్ చేసుకొని మనం ఇన్స్టాలేషన్ చేసుకుంటే
డేట్లు చేంజ్ అవ్వవు, ఓన్లీ మంత్లీ ఫస్ట్ డేట్, సెకండ్ డేట్, 31st మార్చ్ డేట్ ఏదైతే ఉంటుందో 31st డేట్ మంత్, అవి 3 డేట్లే మారుతాయి. ఇవి మనం చేసేది ఎడ్యుకేషన్ మోడ్లో. బట్ టోటల్ మొత్తం ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ డేట్లు మారవు. డేట్లు మారాలంటే ఒరిజినల్ సాఫ్ట్వేర్ తీసుకోవాలి, 22,000 పెట్టి ఒరిజినల్ సాఫ్ట్వేర్ తీసుకోవాలి. అప్పుడు లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ ఇస్తే మనకు మంత్లో 30 డేస్ ఉంటే 30 డేస్ డేట్లు చేంజ్ అవుతాయి. చూడండి వాళ్ళ తెలివి, చూడండి కంపెనీ వాళ్ళది. టోటల్ వర్క్ అంతా చేసుకోవచ్చు, కానీ డేట్లు మారవు. ఆ విధంగా పెట్టారు. ఒకే ఒక ఫీచర్ పెట్టారు అంతే. 99% ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయొచ్చు, 1% మాత్రమే డేట్లు మారవు. ఆ 1%కే 20,000 22,000 పెట్టి సాఫ్ట్వేర్ పర్చేజ్ చేయాలి. తెలివి చూడండి కంపెనీ వాళ్ళది. అది తర్వాత వర్షన్స్ అండి, టాలీ వర్షన్స్ మనం చూసుకుంటే 1988లో పెట్రానిస్ అకౌంటింగ్, మన క్యాలిక్యులేటర్ ఎలా ఉండిందో అలా ఉండింది ఫస్ట్ వర్షన్. తర్వాత 1991లోనే టాలీ 3.12 బుక్ కీపింగ్, టాలీ 4.5 అకౌంటింగ్ మేనేజ్మెంట్ అండ్ డేటా బ్యాకప్. సో బుక్ కీపింగ్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెయింటైన్ చేసే ఫీచర్స్ కొన్ని మనకి యాడ్ చేశారు. అదే ఇయర్లోనే సో సర్వీస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో డేటాని బ్యాకప్ తీసుకోవాలో ఆ ఫీచర్స్ యాడ్ చేశారు. 1998లో టాలీ 5.4 సర్వీస్ ఓరియంటెడే కాదు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా పోస్ట్ చేయొచ్చు, ఒక ఇన్వాయిస్ని జనరేట్ చేయొచ్చు అనే ఫీచర్స్ని 1998లో కనిపెట్టారు. తర్వాత 2000లో టాలీ 6.3 సర్వీస్ ఓరియంటెడే కాదు, ఇన్వెంటరీ మేనేజ్మెంటే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఫీచర్స్ కూడా మనం టాలీలో చేయొచ్చు అనేది మనకి 2001లో తీసుకొచ్చారు. తర్వాత మేజర్ చేంజెస్ 2005లో మన ఇండియాలో వచ్చాయి. టాలీ 7.2 స్టాచ్యుటరీ కోఆపరేటివ్స్ ఫర్ ఇండియా. ఏమొచ్చిందంటే 2005లో ఇండియాలో ఎనీబడి ఏమొచ్చింది? 2005లో ఏమొచ్చింది? వెంకటేశ్వర్లు వీడియో వచ్చింది, వ్యాట్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్. సో వ్యాట్ వచ్చింది కదా. వ్యాట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? Value added tax, sir. Value added. Value added tax. ఎప్పుడు ఇండియాలో వచ్చిందండి ఇది? 2005లో. ఏ మంత్ ఏ డేట్? ఏ మంత్ ఏ డేట్లో వచ్చింది? 1 April 2005లో వచ్చింది. సో అప్పుడు ఏంటి అంటే మనము డిస్కస్ చేద్దాం. అప్పుడు ఎందుకు అలా అంటే చూడండి, మన రాష్ట్రంలోనే ఇన్పుట్ వ్యాట్ పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్ అని, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ అని పడేది. రిమైనింగ్ ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేసేవాళ్ళం. బట్ అప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండేవి. అమ్మా మ్యూట్లో పెట్టుకోండి వస్తుంది ఎవరిదో వీడియో ఆఫ్ చేసినలే. వెంకటేష్ మీరు మ్యూట్లో పెట్టుకోవాలి, నాయిస్ వస్తుంది. ఓకే యా. సో అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళు. అప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. బట్ అవి అప్పుడు ఉన్నప్పుడు చాలామంది రకరకాల బిజినెస్లు అనేది ఇల్లీగల్గా చేసేవాళ్ళు. సో అందుకోసం గాను వ్యాట్ని తీసేసి మనకు జిఎస్టీని తీసుకొచ్చారు. ఈ జిఎస్టీ తీసుకురావడం వల్ల యూజెస్ ఏంటి సార్ అనేది ఫర్దర్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, 2006లో టాలీ 8.1 మల్టీలింగ్వల్ పేరోల్ మేనేజ్మెంట్, టాలీ ఎన్హాన్స్డ్ డేటా మైగ్రేషన్. సో టాలీ 8.1లో మల్టీలింగ్వల్ అంటే మనకి తమిళ్లో కానీ, కన్నడలో కానీ, తెలుగులో కానీ రిపోర్ట్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉండేవి. ఓకే, పేరోల్ మేనేజ్మెంట్, ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ జాయిన్ అయితే ఆ కంపెనీలో సంబంధించిన ఎంప్లాయీస్కి ఏ విధంగా మనము ఎంట్రీస్ పాస్ చేయొచ్చు, పేరోల్, బేసిక్ శాలరీ, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, తర్వాత మనకి గ్రాస్ అమౌంట్ అండ్ పిఎఫ్, ఈఎస్ఐ ఇలా ఇవన్నీ మెయింటైన్ చేయొచ్చు అని తీసుకొచ్చారు. మైగ్రేషన్, ఇప్పుడు టాలీ ఈఆర్పై నుంచి టాలీ ప్రైమ్కి డేటా మైగ్రేషన్ చేయడం అంటే చాలా బిగ్ అప్డేట్ రావటం. ఓకే, ఇప్పుడు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నుంచి ఎస్ఏపి S4 హనాకి ఎలా మారిందో అలా బిగ్ అప్డేట్. తర్వాత 2009 టాలీ ఈఆర్పీ రిలీజ్ 1.x. సో రిమోట్ యాక్సెస్ ఇన్ ప్రోడక్ట్ సపోర్ట్. మీరు హైదరాబాద్లో ఉన్నారు, నేను కడపలో ఉన్నాను. సో ఇక్కడ నుంచి మీ డేటాని నేను ఎలా ఆపరేట్ చేస్తాను? మనకి మార్కెట్లో ఉంటాయి చాలా సాఫ్ట్వేర్స్, టీమ్ వీవర్ అని, ఎనీ డెస్క్ అని, రిమోట్ డెస్క్. మీరు అక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటా. ఈ ప్రాబ్లం నేను ఇక్కడ నుంచి సాల్వ్ చేస్తా, అలాంటివి. తర్వాత 2017 మేజర్ చేంజెస్ ఇన్ ఇండియా లైక్ టాలీ ఈఆర్పీ రిలీజ్ 6 జిఎస్టీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా. సో వ్యాట్కి సంబంధించిన ఏదో ఉన్నిందో బిఫోర్ మనకి జిఎస్టీ రాకముందు
1 జూలై 2017లో మన ఇండియాలోకి జిఎస్టీ వచ్చింది. ఓకే, సో బిఫోర్ అంతవరకు మనం వ్యాట్ యూజ్ చేసేవాళ్ళం. వన్స్ ఇది వచ్చిన తర్వాత మల్టిపుల్ ట్యాక్సెస్ అని వెళ్ళిపోయాయి, మిక్స్ చేసి 3 ట్యాక్స్లుగా మార్చేశారు కాంపోనెంట్స్ లైక్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ. ఓకే, మార్చడం జరిగింది. సో ఇక్కడ ఏంటి, మన రాష్ట్రంలోనే పర్చేజ్ చేసి మన రాష్ట్రంలోనే సేల్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా వేరే రాష్ట్రానికి సేల్ చేసినా ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, ఆ క్యాపబిలిటీస్ మనకి జిఎస్టీలో తీసుకొచ్చారు. మనకి టాలీ ప్రైమ్ని ఎప్పుడు రిలీజ్ చేశారు సార్ అంటే 09 నవంబర్ 2020లో మన ఇండియాలోకి టాలీ ప్రైమ్ని పూర్తిగా మార్చేశారు. టాలీ ఈఆర్పి ప్రైమ్ నుంచి టాలీ ప్రైమ్గా కన్వర్ట్ చేసేసారు. ఇవి వర్షన్స్ అండి. ఫౌండర్ శ్యామ్ సుందర్ గోయింకా, మిడిల్లో ఉన్నారు కదా ఈయన, ఇలా లెఫ్ట్ సైడ్ ఉన్నారు కదా భారత్ గోయింకా. సో వీరికి అప్పుడులే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, మిల్స్ అవన్నీ ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం ద్వారా కంటే ఒక సాఫ్ట్వేర్ని ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ భారత్ గోయింకా, శ్యామ్ సుందర్ గోయింకా స్టార్ట్ చేశారు. సో ఈయన హయాంలో, భారత్ గోయింకా హయాంలో టాలీ ఈఆర్పి 9 ఎప్పుడైతే ఈయన మొత్తం చైర్మన్ పదవిని అతని కొడుకు లైక్ తేజస్ గోయింకాకు సబ్మిట్ చేశారు, అప్పుడు ఈయన టోటల్గా సాఫ్ట్వేర్ని మార్చేశాడు. టాలీ ప్రైమ్గా దాన్ని రూపురేఖలో మార్చేశారు. టాలీ ఈఆర్పి 9 గ్రీన్ కలర్, టాలీ ప్రైమ్ స్కై బ్లూ కలర్, టోటల్గా ఫీచర్స్ సింప్లిఫైడ్ చేశాడు తేజస్ గోయింకా. ప్రజెంట్ ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది టాలీ సొల్యూషన్స్. అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ కూడా వచ్చాయి. ఓకే, ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఇండియా బెస్ట్ సాఫ్ట్వేర్ అనేసి మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్కి. సో ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఒక మంచి చార్టెడ్ అకౌంట్స్ లైక్ ఇన్స్టిట్యూట్ అప్రూవ్ చేశాయి, కొన్ని మంచి సాఫ్ట్వేర్ అనేసి కొన్ని మెడల్స్ కూడా ఇచ్చారు. తర్వాత 2010లో మనకి గోల్డెన్ రెహినో అనే అవార్డు కూడా ప్రొవైడ్ చేశారు. మార్కెట్లో ప్రోడక్ట్స్ వీళ్ళు ఏమేమి సేల్ చేస్తారు, టాలీ ఈఆర్పి 9, టాలీ సర్వర్ 9, షాపర్ 9, టాలీ సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఎక్స్టెన్షన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్. ఒకవేళ ఒక కస్టమర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ టాలీలో లేకపోతే వాటిని అబాకస్తో కూర్చొని యాడ్ చేసి ఆ 2-3 ఫీచర్స్ టీడీఎల్స్ అంటాం, ఆ టీడీఎల్స్ టాలీలో ఎంటర్ చేస్తారు. ఆ ఫీచర్స్ ఏవైతే కావాలో అవి గుర్తుపెట్టుకోవాలి. ఏ సాఫ్ట్వేర్లో కూడా అన్ని బిజినెస్లు సెట్ అయ్యే ఫీచర్స్ ఉండవు. లేనప్పుడు ఇంటిగ్రేషన్స్ చేసుకోవాలి, ఎక్స్టెన్షన్స్ చేసుకోవాలి. ఆ లేని ఫీచర్స్ని అబాపర్తో కూర్చొని అదో కస్టమర్కి ఇలా కావాలంటున్నాడు, ఈ విధంగా టాలీలో లేదు, అందుకుగాను ఆ టీడీఎల్ని తయారు చేసి టాలీలో ఇంజెక్ట్ చేయండి, ఆటోమేటిక్గా అది వర్క్ అవుతుంది. అది వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్, ఏం ఆఫర్ చేస్తుంది మనం డిస్కస్ చేసేది ఏంటి. టోటల్గా 3 మెటీరియల్స్ ఉంటాయి. 3 మెటీరియల్స్లో మ్యాక్సిమం టోటల్ కవర్ అయిపోతుంది టాలీ. ఓకే, బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, గ్రూప్స్ ఆఫ్ లెడ్జర్స్, పర్చేజ్ అండ్ సేల్స్, హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, బిల్ వైజ్ డీటెయిల్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వ్యాట్, మల్టీ కరెన్సీ, జిఎస్టీ. ఇవన్నీ ఫస్ట్ మెటీరియల్లో కవర్ అవుతాయి. సెకండ్ మెటీరియల్లో సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్, 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, మంత్ వైజ్ ఏ విధంగా మనము ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేయాలి, తర్వాత కంపెనీస్ ఏ విధంగా స్ప్లిట్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. పర్చేజ్ ఆర్డర్, సేల్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, ప్రైజ్ లిస్ట్, టీడీఎస్, టీసీఎస్. ఓకే, డన్. తర్వాత థర్డ్ మెటీరియల్లో మనకి ఎంప్లాయీస్ సంబంధించిన పేరోల్, ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, బీఆర్ఎస్, హోటల్ మేనేజ్మెంట్స్, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్, పేరోల్. ఇవన్నీ కూడా మనం థర్డ్ మెటీరియల్ డిస్కషన్ చేస్తాం. బెస్ట్ ఫర్ స్టాచ్యుటరీ ప్రాసెసెస్. వ్యాట్, సిఎస్టీ ప్రజెంట్ మన ఇండియాలో లేదు. టీసీఎస్, ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. సో టీసీఎస్ అనేది ఎక్కడ పడుతుంది, టోల్ ప్లాజా, పోల్, ఓకే, వాటి మీద పడుతుంది. సో వ్యాట్, సిఎస్టీ ప్రజెంట్ ఇండియాలో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంట. ఇవి 2 తీసేశారు. టీడీఎస్, ట్యాక్స్ డిడక్ట్ అట్ సోర్స్, లైక్ ఇది మనకి లాటరీస్, హార్స్ రేసెస్, కమిషన్స్, రూమ్ రెంట్స్, ప్రొఫెషనల్ ఫీజెస్, ఓకే, ఈపీఎఫ్, వీటి మీద టీడీఎస్ అనేది కట్ అవుతుంది శాలరీస్ మీద. ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే దాని మీద పడుతుంది. సర్వీస్ ట్యాక్స్, స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, వాటిలో ట్యాక్స్ పడుతుంది. ఆటోమేటిక్గా మనకి సిస్టంలో జనరేట్ అయ్యేటివి ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ ఆటోమేటిక్గా క్యాష్ బుక్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, ఇవన్నీ కూడా మనకి జనరేట్ అయిపోతాయి. మార్కెట్లో టాలీ, టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్, ఈ సాఫ్ట్వేర్స్ అన్ని ఉపయోగిస్తారు.
బట్ 93% మనకు టాలీని యూజ్ చేస్తారు. మన మన లైక్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం టాలీనే ప్రిఫర్ చేస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ బిగ్గా ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనకి ఎస్ఏపిని వాడటం జరుగుతుంది. ఈ టాటా ఈఎక్స్ వింగ్స్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్ కంపెనీస్. టాటా కంపెనీస్ వరల్డ్ వైడ్ ఉంటాయి. వాళ్ళు ఎందుకు అదర్గా సాఫ్ట్వేర్స్ ఉపయోగిస్తారు చెప్పండి? వాళ్ళ ఓన్ సాఫ్ట్వేరే వాళ్ళు డెవలప్ చేసుకొని ఉపయోగిస్తారు. సో వాళ్ళు అదర్ సాఫ్ట్వేర్స్ తీసుకోరు. బట్ మనకి మిడిల్ స్కేల్, లోయర్ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎక్కువ యూజ్ చేసేది టాలీ. దీంట్లో అడిషనల్ ఫీచర్స్ లైక్ డేటా సెక్యూరిటీ, టాలీ ఆడిట్, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్. డేటాను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఫార్వర్డ్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇన్వాయిస్లో లోగో సెట్ చేయొచ్చు, 1 lakh కంపెనీస్ మెయింటైన్ చేయొచ్చు, రిపోర్ట్స్ ఇమీడియట్గా జనరేట్ చేయొచ్చు, ప్రింటింగ్ ఫెసిలిటీస్ ఉంటుంది, ఆటో బ్యాకప్ ఫెసిలిటీ కూడా మనకు అడ్వాన్స్డ్ ఫీచర్స్లో ఉంటాయి. ఓకే, డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ చేయొచ్చు, ఇవన్నీ కూడా కంపెనీ స్ప్లిట్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా చేస్తాం. ఎక్కడెక్కడ టాలీని యూజ్ చేస్తారంటే ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంటింగ్, అన్ని ప్లేసెస్లో టాలీని యూజ్ చేస్తారు. క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, అసోసియేషన్స్ అండ్ మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్, క్లయింట్స్ ఆఫ్ టాలీ. ఈ జిఎస్టీకి సంబంధించిన డిస్కషన్ ఫర్దర్ ఒక 1 week తర్వాత జరుగుతుంది. బట్ వాట్ అని జస్ట్ చూడండి. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన దేశం ఫ్రాన్స్. తర్వాత 1954లో దీని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఆ పైగా 160 కంట్రీస్ పైనే జిఎస్టీని సమ్ కంట్రీస్లో ఉపయోగిస్తున్నారు. బట్ మన ఇండియాలో ఈ కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేసిన పర్సన్ అటల్ బిహారీ వాజ్పేయి. బట్ 1 July 2010లో మన పిఎం నరేంద్ర మోడీ ద్వారా మనకి ఇండియాలో జిఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఏంటి? మనకి 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి మార్కెట్లో, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. జిఎస్టీ అనేది మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది. సో డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. సో ఈ ట్యాక్స్ ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారంటే కస్టమర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. సో ఇండియా మొత్తం మీద 1 nation 1 tax 1 regime ఉండాలనే ఉద్దేశంతోనే మనకి జిఎస్టీని తీసుకురావడం జరిగింది. సో ఇది ఏ దాని మీద ట్యాక్స్ కలెక్ట్ చేయడం జరుగుతుందంటే లైక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద కలెక్ట్ చేస్తారు. మనకి ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉండేది, వీటన్నిటిని మిక్స్ చేసి సెంట్రల్ ట్యాక్స్ కింద లైక్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీజీ, సర్వీస్ సర్చార్జెస్, సివిడి అండ్ ఎస్ఏడి ఇవన్నీ మిక్స్ చేసి సెంట్రల్ ట్యాక్స్లో కలిపారు. వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చేజ్ అండ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ మిక్స్ చేసి స్టేట్ ట్యాక్స్గా కలిపేశారు. బిఫోర్ వ్యాట్లో ఉన్నప్పుడు ఏంటంటే మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండటం వల్ల చాలా ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు 3 ట్యాక్స్లుగా చేయడం ద్వారా తక్కువగా కనబడుతున్నాయి అంతే. కంపోనెంట్స్ సిజిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, మన రాష్ట్రం లైక్ ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఎలా? కడపలో పర్చేజ్ చేశారు, కర్నూలులో సేల్ చేశారు, ట్యాక్స్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ పడుతుంది. వైజాగ్లో పర్చేజ్ చేశారు, గుంటూరులో సేల్ చేశారు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీలో పడుతుంది. హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేశారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. కర్ణాటకకు సేల్ చేశారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. మహారాష్ట్ర నుంచి పర్చేజ్ చేశారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఒరిస్సాకి సేల్ చేశారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అట్లా ఇవి కాంపోనెంట్స్ ఉంటాం. వీటి గురించి ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం నీట్గా. జస్ట్ ఈరోజు డెమోలో వాట్ ఈస్ వాట్ చూడండి. సిజిఎస్టీలో ఎక్సైజ్ డ్యూటీ, ఏడీఈ, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్ ఇవన్నీ కలిపి సిజిఎస్టీలో మిక్స్ చేశారు. హెచ్జిఎస్టీలో వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ ఇవన్నీ కలిపి హెచ్జిఎస్టీలో మిక్స్ చేశారు. ఐజిఎస్టీలో సిజిఎస్టీ, సివిడి అండ్ ఎస్ఏడి ఇవన్నీ మిక్స్ చేసి ఐజిఎస్టీ కింద మనం మిక్స్ చేశారు. చూడండి, మనకి వీటిని స్లాబ్స్ అంటాం, ట్యాక్స్ రేట్స్ అండర్ జిఎస్టీ. ఇవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయండి. ఇది ఓల్డ్ ఫోటో మనకి, ఓకేనా. 2018కి వస్తాయి, 18 to 12కి వస్తాయి, 12 to 5కి వస్తాయి, 5 to 0 కూడా అవుతాయి. ఎగ్జామ్ అంటే 0 మారుతూ ఉంటాయి, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఎగ్జామ్ అంటే 0%. ఇప్పుడు యాపిల్ పనులు ఉన్నాయి, రోడ్ల మీద బండ్ల మీద పర్చేజ్ చేస్తే వాటికి ట్యాక్స్ ఉండదు. వాటిని అదే మీరు స్పెన్సర్లో వెళ్ళి పర్చేజ్ చేయండి, వాటికి ట్యాక్స్ పడుతుంది. ఓకే, ఇప్పుడు మామూలు బుక్స్ ఏమైనా మీరు పర్చేజ్ చేస్తే ట్యాక్స్ పడదు. అది నువ్వు అమెజాన్లో కానీ వాటి మీద ఆర్డర్ పెట్టండి, ట్యాక్స్ పడుతుంది.
ఓకే, ఇప్పుడు మీరు మెటీరియల్స్ పర్చేజ్ చేస్తారు కదా, దానికి నేను జిఎస్టీ పే చేయాలి. అవే బుక్స్ నా దగ్గర నుంచి నార్మల్గా వచ్చి పర్చేజ్ చేయండి, ట్యాక్స్ ఉండదు, అలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఎగ్స్, కర్డ్, పన్నీర్, న్యాచురల్ హనీ, బేసన్, ప్రసాదం ఇవన్నీ 0%. 5% కింద షుగర్, టీ, కాఫీ, ఓకే, మిల్క్, అంబ్రిల్లా ఇవన్నీ 5%. అంటే ఇవే ఉంటాయని కొన్ని అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయండి. 12%. బటర్, గీ, మొబైల్స్, ఆల్మండ్స్ ఇవన్నీ 18%. టూత్పేస్ట్, ఓకే, జామ్స్, సోప్స్ ఇవన్నీ 28. సిమెంట్, పర్ఫ్యూమ్, పాన్ మసాలా, షాంపూ ఇవన్నీ కూడా 28%. ఇవి కాకుండా సెస్, అడిషనల్ సెస్ కూడా ఉంటాయి. ఎవరైతే లగ్జరీ గుడ్స్ వాడుతూ ఉంటారో, ఫారెన్ వస్తువులు వాడుతూ ఉంటారో, సినిమా హీరోస్, క్రికెటర్స్, హీరోయిన్స్ వీళ్ళందరూ వాడుతూ ఉంటారు, వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకుంటూ ఉంటారు బైక్స్ కానీ కార్లు కానీ ఇవన్నీ. వాళ్ళు సెస్తో పాటు అడిషనల్ సెస్ 28%తో పాటు మిగతాది కూడా కట్టాలి. సెస్, అడిషనల్ సెస్ కూడా కట్టాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బియాండ్ వాళ్ళ అమౌంట్ వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తున్నారు కాబట్టి లీగల్గా వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. ఇది మనకి లైవ్ డెమో. సో టాలీ ఈఆర్ఈ ప్రైమ్ మనకి ఈ విధంగా ఉండేది, ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉండేది. టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా మనకి షో చేస్తుంది. కంపెనీ క్రియేషన్ ఇలా ఉంటుంది. ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ ఇట్ విల్ షో యూ, ఇలా చూపిస్తుంది మనకి గేట్వే ఆఫ్ టాలీ. ఇక్కడ మనం లెడ్జెస్ కానీ ఆల్టరేషన్ కానీ చూసుకుంటాం. తర్వాత పర్చేజ్ ఇలా ఎంటర్ చేస్తాం, సేల్స్ ఇలా ఎంటర్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ ఆటోమేటిక్గా ఇవన్నీ జనరేట్ అయిపోతాయి. ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిసెస్. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ట్యాక్స్ ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై అంటే దీనికి ట్యాక్స్ ఉండదు. ఆటోమేటిక్గా ట్యాక్స్ లేదు అంటే బిల్ ఆఫ్ సప్లై అనే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ట్యాక్స్ ఉంటే కనుక ట్యాక్స్ ఇన్వాయిస్ అని చూపించేస్తుంది. సర్టిఫికేషన్ మనకి టాలీ సర్టిఫికేషన్ ఉంది, ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంటుంది మనకి. ఇదండి మనకి టాలీకి సంబంధించిన డెమో. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? క్లియర్? టాలీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డెమోలో మనం ఏం డిస్కస్ చేస్తాం, అసలు టాలీ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, టాలీని ఎందుకు మనం నేర్చుకోవాలి, ఏ పర్పస్ నేర్చుకోవాలి, ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్లో టాలీలో జరుగుతాయి అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. అండ్ అకౌంటింగ్ బేసిక్స్ కానీ వాటిని టాలీలో ఎలా ఎంటర్ చేయాలి, జిఎస్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో చెప్పుకుంటూ వెళ్తాం 40 days క్లాసెస్లో. ఓకే, ఈ యొక్క క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? No, sir. క్లియర్? ఎనీబడి? No, sir. రిమైనింగ్ శ్రీవాణి గారు, మౌనిక, లక్ష్మి, శైలజ, శివశంకర్, ఎనీ డౌట్స్ అండి? క్లియర్? అర్థమైందా? ఓకే, గుడ్ అండి. ఆల్ ఓకే కదా? యా. Yes, sir.